మీరు నిత్యం ఆటోలలో ప్రయాణిస్తున్నారా? తోటి ప్రయాణికులు మహిళలే కదా అని చెప్పేసి గుడ్డిగా నమ్మేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఒక పక్కా ప్లాన్ ముందస్తుగా వేసుకున్నటువంటి మాస్టర్ స్కెచ్ ఎదురుగా కనిపిస్తే చాలు ఇట్టే బుట్టలో వేసుకునే మాయమాటలు. సత్యసాయి జిల్లాలో పట్టపగలే జరిగినటువంటి ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. నమ్మకమే పెట్టుబడిగా ఫ్యామిలీ మెంబర్స్లా నటిస్తూ సాగిస్తున్నటువంటి ఈ గ్యాంగ్ దోపిడీ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ఎదురైన చేదు అనుభవం ఏంటి? పరిధి పేరుతో సాగుతున్న ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? పట్టపగలే సాగిన ఈ సినిమాటిక్ క్రైమ్ మాండిస్ యాపరెంటిపై స్పెషల్ రిపోర్ట్. సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మండలం నడిపెల్లికి చెందిన రాజేశ్వరమ్మ అనే మహిళ తన సొంత గ్రామంలోని చెరుకు తోటను చూసేందుకు బయలుదేరింది. హిందూపురం పట్టణంలోని ప్రీమియం బార్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ఆమెను టార్గెట్ చేశారు కిలాడి దొంగలు. ఆమె మెడలోని బంగారు గొలుసును చూడగానే వాళ్ళలో స్కెచ్ మొదలైంది. సోమదేవపల్లికి వెళ్లే ఆటో అని, ప్రస్తుతానికి బస్సులు లేవని చాలా సాఫ్ట్గా నమ్మబలికారు. ఆ ఆటోలో ఒక మహిళ కూడా ఉండడంతో రాజేశ్వరమ్మ ఏమాత్రం సందేహించకుండా ఆటో ఎక్కేసింది. ఆటో హిందూపురం రూరల్ దాటి మనే సముద్రం మీదుగా కేతుగాని చెరువు వద్దకు రాగానే అసలు రంగు బయటపడింది. నిర్మానుష్య ప్రాంతం రాగానే ఆటో ఆపి డ్రైవర్తో పాటు ఆ మహిళ రాజేశ్వరమ్మపై దాడికి దిగారు. కళ్ల ముందే తలతల్లాడుతున్న 5 తులాల బంగారాన్ని లాక్కొని బాధితురాల్ని ఆటోలో నుండి బయటకు తోసేసి పరారయ్యారు. పట్టపగలే జరిగిన ఈ డేరింగ్ డకాయిటితో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలు రాజేశ్వరమ్మ తన స్వరం పోయిందని లబోదిబోమంటూ ఇక పోలీస్ స్టేషన్కు మెట్లెక్కింది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితి మరీ ఘోరం. మొదట హిందూపురం 1 టౌన్ పోలీసులను ఆశ్రయిస్తే ఇది మా లిమిట్స్లోకి రాదని తేల్చి చెప్పారు. అక్కడ నుండి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్తే ఘటన జరిగింది సోమదేపల్లి పరిధిలో అంటూ చేతులెత్తేశారు. చివరికి సోమదేపల్లి పోలీసుల వద్దకు వెళ్తే వారు కూడా సాంకేతిక కారణాలు చెబుతూ బాధితురాల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఒక పక్క బంగారం పోయి గాబరగా ఉన్న మహిళను ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్కు ఫుట్బాల్లో ఆడించారు. క్రైమ్ జరిగిన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన కాకిలు పరిధి పేరుతో తాత్సర్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం కాస్త జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి వెళ్లడంతో సీన్ మారిపోయింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ ముసుగులో తిరుగుతున్న ఆ కిలాడి ఆటో ముఠాను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ దోపిడీ గ్యాంగ్ కోసం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. నేరం ఎక్కడ జరిగినా బాధితుడు ఏ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కేసు నమోదు చేయాలన్నది సుప్రీంకోర్టు రూల్. 0 ఎఫ్ఐఆర్ లాంటి వెసులుబాటు ఉన్నా క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు ఇంకా పాతకాలంలోనే ఉండిపోవడం దురదృష్టకరం. ఇలాంటి టెక్నికల్ సాకులతో నేరగాళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుంది. ప్రజలారా, మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. గుర్తు తెలియని వాహనాలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి యాక్షన్ బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశను కలిగిస్తోంది. ఇలాంటి కిలాడి దొంగలు ఆట కట్టించాలంటే ప్రజల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం.